హైదరాబాద్ పబ్స్ పై ఎక్సైజ్ టీజీ న్యాబ్ జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది. నగరంలోని 5 ప్రధాన పబ్స్ లో తనిఖీలు చేస్తున్నారు. 4 డ్రగ్స్ వినియోగించినట్టుగా నిర్ధారణ కావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. 4లో ఒకరు మైనర్, మరొకరు డీజే నిర్వాహకుడు ఉన్నాడు. కొన్ని రోజులుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్న దాడుల్లో ఇప్పటివరకు 14 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందంటూ అధికారులు వెల్లడిస్తున్నారు. 4గురిని అదుపులోకి తీసుకుని వాళ్లకు పరీక్షలు నిర్వహించారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. హైదరాబాద్లో పబ్స్ పై గత కొంతకాలంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే న్యాబ్ దాడులు నిర్వహిస్తూ ఉంది. దీంతో దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కూడా వాళ్ళందరికీ కూడా టెస్టులు చేస్తున్నారు. 4 డ్రగ్స్ వినియోగించినట్టుగా నిర్ధారణ అయితే అవుతూ ఉంది. ఎక్కడికక్కడ తెలంగాణ సర్కార్ హైదరాబాద్ పబ్స్ మీద ముఖ్యంగా డ్రగ్స్ వినియోగం మీద ఉక్కుపాదం మోపుతోంది. దీనిలో భాగంగానే హైదరాబాద్లో పబ్స్ పై ఎక్సైజ్ అండ్ టీజీ న్యాబ్ జాయింట్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రధానంగా 5 పబ్ల మీద తనిఖీలు దాడులు నిర్వహించారు. వీటిల్లో దాదాపు 5 ప్రధాన పబ్బులున్నాయి. 4 డ్రగ్స్ వినియోగించినట్లుగా కూడా నిర్ధారణ అవుతుంది. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఏం జరిగింది? ఈ 4 ఎవరు అసలు? హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి కూడా టీఎస్ న్యాప్ తో పాటు ఎక్సైజ్ అధికారులు మొత్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. 5 ప్రధాన పబ్బుల పైన ఇవాళ ఉదయం నుంచి కూడా అధికారులు సోదాలు నిర్వహించగా మొత్తం 30 మందిని తనిఖీలు చేయగా 30 మంది దగ్గర నుంచి టెస్ట్ నిర్వహిస్తే అందులో 5గురిని డ్రగ్ పాజిటివ్ గా తేలడం జరిగింది. అందులో ఒకరు డీజే కాగా మరొకరు మైనర్ ఉన్నారు. మిగతా 3 కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు. అయితే ఈ 5గురు కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ డ్రగ్స్ మీద స్పెషల్ అవేర్నెస్ భాగంగా అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే మొన్న దాదాపు 33 చోట్ల ఏదైతే డ్రగ్స్ సంబంధించి సోదాలు నిర్వహించినప్పుడు మొన్న 6 దొరకడం జరిగింది. ఈ రోజు మొత్తంగా చూస్తే ఈ రోజు 5 దొరకడం జరిగింది. దీంట్లో డీజే సంబంధించిన అతను ఉంటే మరొకరు మైనర్ ఉన్నారు, మరొకరు 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా డ్రగ్స్ తాము ఇక్కడ తీసుకోలేదు, బయట ప్రాంతంలో తీసుకున్నాం, గోవాకు వెళ్ళినప్పుడు తీసుకున్నాం అని చెప్పింది. అయితే ఆ డీజే సంబంధించి అతను గత కొంతకాలం నుంచి ఎక్కడ కూడా వెళ్ళలేదు, బయట ప్రాంతానికి వెళ్ళలేదు, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాడు. అయితే అతను డ్రగ్స్ తీసుకొని వచ్చి డీజే ప్లే చేస్తున్నాడు. అతను టెస్ట్ చేసినప్పుడు అతనికి డ్రగ్ పాజిటివ్ గా రావడం జరిగింది. అయితే అతను ఎవరు ఏంటి అనే విషయం కూడా తెలుసుకుంటారు. అతనికి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా అతని డ్రగ్స్ వచ్చింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అతనికి పూర్తి స్థాయిలో విచారిస్తున్నాం. అతనికి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికైతే 5గురిని అదుపులో తీసుకున్నారు. ఇందులో ఒక మైనర్ ఉన్నారు, మరొకరు 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఒకరు డీజే, మొత్తం 5గురు కూడా అదుపులో తీసుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్ కు అప్పగించాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పి కూడా టీఎస్ న్యాప్ ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. రమేష్, గత కొంతకాలంగా ఎన్టీవీ కొన్నేళ్లుగా చెప్తుంది హైదరాబాద్ పబ్స్ సెంట్రిక్ గా ఈ డ్రగ్స్ వినియోగం పెద్ద ఎత్తున సాగుతుందని. ఇప్పుడు మెన్షన్ చేస్తున్న ఈ 5 ప్రధాన పబ్లు కూడా గతంలో ఇలాగే డ్రగ్స్ వినియోగించిన వాళ్ళు దొరికిన సందర్భం ఉంది. ఏంటి, వీళ్ళకి భయం లేదా? రిపీటెడ్ గా ఎందుకు జరుగుతున్నాయి ఇష్యూస్? దీనికి సంబంధించినట్లయితే ఇప్పుడు డ్రగ్స్ లో పబ్బుల్లో డ్రగ్స్ పూర్తిగా కట్టడి చేసేందుకు అధికారులు మెరుపు సోదాలు నిర్వహిస్తున్నారు, మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. అయితే అయినప్పుడు కూడా ఈ డ్రగ్స్ సంబంధించి కూడా కట్టడి చేయలేకపోతుందని చెప్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే హైదరాబాద్ లో ఉన్న పబ్బులు డ్రగ్స్ కు కేంద్రంగా మారాయని చెప్పి కూడా గతం నుంచి కూడా ఎన్టీవీ చెప్తూనే ఉంది. గతంలో చెప్పిన దాని విధంగానే పబ్బుల్లో డ్రగ్స్ సప్లై చేస్తుండగా అధికారులు రెడీగా పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా డీజేలే ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టుగా గతం కూడా దొరకడం జరిగింది. ఇటీవల కాలంలో టీఎస్ న్యాప్ కావచ్చు, ఎక్సైజ్ వాళ్ళు కూడా పట్టుకున్న వాటిలో 6 ప్రముఖ డీజేలను కూడా గత నెలలో కూడా అధికారులు పట్టుకోవడం జరిగింది. అయితే ఈ డీజేలే పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తున్న విషయం కూడా ఇప్పటికీ వెలుగులో రావడం జరిగింది. అయితే డ్రగ్స్ పబ్బు యజమానులకు ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. మేనేజర్లు నోటీసులు ఇచ్చారు, కొంతమంది యజమానులు అరెస్ట్ చేశారు, మేనేజర్లు అరెస్ట్ చేశారు. అయితే పూర్తి స్థాయిలో మా దగ్గర డ్రగ్స్ లేవు, డ్రగ్స్ రాకుండా చూసుకుంటున్నామని చెప్పి యజమానులు కావచ్చు, మేనేజర్లు చెప్తారు. అయితే డీజేలను మాత్రం కంట్రోల్ చేయలేకపోతుంది. డీజే వాళ్ళ ఎంప్లాయీస్ కాకపోవడంతో వాళ్ళు బయట ఎక్కడో డీజే ప్లేయర్స్ గా పనిచేస్తుంటారు, డీజే ప్లే చేస్తుంటారు. కొంతమంది గోవా, ముంబై, బెంగళూరు లాంటి ప్రాంతాలు వెళ్తుంటారు, అక్కడ డ్రగ్స్ తీసుకుంటారు, ఇక్కడ వస్తుంటారు. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్పి పబ్బు యజమానులు చెప్తున్నారు. ఇప్పుడైతే దొరికినాలో ఒక ప్రముఖ డీజే ఉన్నాడు, ఒక మైనర్ ఉన్నారు, 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే దీన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ పదే ఇలా దొరకడం పైన ఆ పబ్బు యజమానులకు కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. రమేష్, ఎందుకు లైసెన్సులు రద్దు చేయరు? 1 or 2 times ఇలా దొరికినప్పుడు లైసెన్సులు రద్దు చేస్తున్నామని చెప్తున్నారు. అసలు నిజంగా చేస్తున్నారా?
ఎస్, ఇప్పటికీ బంజారాహిల్స్ లో మొత్తం 8 పబ్బులు ఉంటాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 పబ్బులు ఉంటే అందులో 6 పబ్బుల లైసెన్సులు ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. ఆ లైసెన్సులు క్యాన్సిల్ చేశారు ఎక్సైజ్ అధికారులు. మరొక 2 పబ్బుల పైన క్రిమినల్ చర్యలకు సంబంధించిన నోటీసులు జారీ చేశారు. అయితే ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, అటు గచ్చిబౌలి కావచ్చు, మాదాపూర్ కావచ్చు, లేకుంటే రాయదుర్గం, నార్సింగి ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పబ్బులు ఉన్నాయి. వాటికి సంబంధించి కొంతమందికి నోటీసులు ఇచ్చారు. అటు మాదాపూర్, గచ్చిబౌలిలో ఉన్న పబ్బుల్లో ఒక 4 పబ్బులు ఇప్పటికీ క్లోజ్ చేశారు. ఇప్పటికీ బంజారాహిల్స్ లో ఒక 6 పబ్బులు క్లోజ్ చేశారు. అటు మాదాపూర్ 4 పబ్బులు క్లోజ్ చేశారు. అటు గచ్చిబౌలిలో మరి 4 పబ్బులు క్లోజ్ చేశారు. అయితే ఇక్కడ పబ్బులు క్లోజ్ చేస్తున్నప్పుడు కూడా ఆ పబ్బు యజమానులు మాత్రం తప్పు లేదు, ఆమె తప్పు చేయకపోయినా మా దగ్గర డ్రగ్స్ ఎవరో తీసుకొని వచ్చి ఇక్కడ దొరికితే మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటున్నారు. అయినప్పుడు కూడా పోలీసులు మాత్రం ఎక్సైజ్ అధికారులు మాత్రం ఆ పబ్బులకు సంబంధించిన లైసెన్స్ రెన్యువల్ చేయట్లేదు. అయితే పబ్బుల మీద యాక్షన్ కొనసాగుతుంది. యజమాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు, డీజేల మీద తీసుకుంటున్నారు, మేనేజర్ మీద తీసుకుంటున్నారు. అయితే ఇంకా కట్టడి చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా వీకెండ్ సమయంలోనే ఈ పబ్బుల్లో డ్రగ్స్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా చెప్తుంది. ఎందుకంటే వీకెండ్ సమయంలో పబ్బులు కస్టమర్లను ఆకర్షించేందుకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తారు, స్పెషల్ ఆఫర్స్ ఇస్తారు. ఆ నేపథ్యంలో బయట నుంచి ఈ డ్రగ్స్ తీసుకుని ఇక్కడ వస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇప్పటికైతే యాక్షన్ కొనసాగుతుంది. ఏ పబ్బులు అయితే డ్రగ్స్ తో దొరికారో ఆ పబ్బు యజమానులకు, మేనేజర్కు నోటీసులు ఇస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.